హలో! వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. ఇరాన్‌కి, యూఎస్ఏకి జరుగుతున్న వార్ వల్ల ఈ ప్రపంచం మొత్తం కూడా ఎనర్జీ అండ్ ఫుడ్ క్రైసిస్ రావడం జరిగింది. అండ్ ఈ ఎనర్జీ క్రైసిస్ అయితే ప్రెజెంట్ అయితే మన ఇండియాని కూడా టచ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ లైట్‌గా టచ్ అయితే చేసింది. సో, పూర్తిగా ఈ ఎనర్జీ క్రైసిస్ ఇండియాలో పెరక్క ముందే అండ్ ఎకనామిక్‌గా పూర్తిగా లాక్‌డౌన్ పడక ముందే, మన రూపీ వాల్యూ ఎక్కువగా పడిపోక ముందే, మన పీఎం మోడీ గారైతే ముందుకొచ్చి 7 స్టేట్మెంట్స్ ఓకే. 7 అపీల్స్ అయితే పబ్లిక్‌కి చేశారు. మనం ఈ 7 అపీల్స్‌ని ఫాలో అయితే మన రూపీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంటే ఎక్కువగా పడిపోకుండా ఉంటుంది. అండ్ ఈ 7 అపీల్స్‌ని ఫాలో అయినట్టయితే మన ఎకానమీని మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్‌లో మన ఇండియా గ్రోత్ మన చేతిలోనే ఉంది అని చెప్పి ఈ 7 అపీల్స్ అయితే చేయడం జరిగింది. ఆ 7 అపీల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ మన పబ్లిక్ సైడ్ నుండి పొలిటీషియన్స్‌కి, సెలబ్రిటీస్‌కి ఎలాంటి అపీల్స్ ఇస్తే బాగుంటుంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానెల్‌కొచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ 7 అపీల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ దానికి ముందు మనం పబ్లిక్ ఆల్‌మోస్ట్ అందరూ కూడా చైనాని చూసి నేర్చుకోవాలి. చైనాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. అండ్ స్విట్జర్లాండ్‌లో, సింగపూర్‌లో అని చెప్పి మనం ఇతర కంట్రీస్‌ని చూపిస్తూ గవర్నమెంట్‌ని క్వెషన్ చేస్తూ ఉంటాం. అంటే ఈ విధంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయాలి. ఈ విధంగా కంట్రీస్‌ని డెవలప్ చేయాలి అని చెప్పి. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే రెస్పాన్సిబిలిటీస్ అయితే మన ఇండియన్స్ పైన వచ్చి పడింది. మన కంట్రీ రెస్పాన్సిబిలిటీ అయితే ప్రెజెంట్ అయితే ఇండియన్ పబ్లిక్స్ పైన పడింది. సో, ఈ 7 అపీల్స్‌ని మనం కరెక్ట్‌గా ఫాలో అవ్వడం జరిగితే మన ఎకానమీ అనేది బాగుంటుంది. అండ్ అదే ఒకవేళ ఈ చైనీసో, లేకపోతే స్విట్జర్లాండో, లేకపోతే సింగపూర్ ఇతరితర కంట్రీస్‌లో ఉండే జనాలకి ఇలాంటి క్రైసిస్ వచ్చాయి. సో, ఈ పబ్లిక్ ఈ పనులు చేస్తే మన కంట్రీ బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన దానికంటే ఇంకా మెరుగ్గా గవర్నమెంట్ చెప్పిన వెంటనే ఇవన్నీ గూడా ఫాలో చేస్తారు. సో, ఇప్పుడు మనం ఇండియన్ పబ్లిక్ అనేవాళ్ళు ఎంత మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తారు, ఎంత మెచ్యూర్డ్‌గా వీటన్నిటిని హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు ఇండియన్ పబ్లిక్ అనేది ఎంతవరకు మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేస్తారు అనేది మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. అండ్ ఈ 7 అపీల్స్‌లో ఫస్ట్ అపీల్ చూసుకుంటే గోల్డ్. గోల్డ్‌ని బై చేయడం ఆపేయండి అని చెప్పి మోడీ గారు చెప్పారు. అదర్ దాన్ మేబీ ఇంపార్టెంట్ అయితే తప్ప ఆల్‌మోస్ట్ దాన్ని కంట్రోల్ చేయండి అని చెప్పారు. ఎందుకు కంట్రోల్ చేయమని చెప్పారు అంటే 700-800 టన్స్ ఆఫ్ గోల్డ్ అనేది అంటే 90% మనకు ఇండియాలో కావాల్సిన గోల్డ్ అనేది మనం బయట దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు గోల్డ్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మనం డాలర్స్‌లో పే చేయాలి. ఇప్పుడు డాలర్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి? మన రూపీని తీసుకెళ్ళి యూఎస్ఏకి ఇచ్చి డాలర్స్‌ని బై చేసి అండ్ దాని తర్వాత అగైన్ ఈ డాలర్స్‌తో మనం గోల్డ్ బై చేయాలి. ఇలా బై చేయడం వల్ల మన రూపీ అనేది వీక్ అవుతుంది. అండ్ అదర్ థింగ్ గోల్డ్ అనేది మనిషికి బేసిక్ నీడ్స్ కాదు. టు బి ఫ్రాంక్ కంపెనీస్‌కి, ఇండస్ట్రీస్‌కి తప్ప ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌కి కావచ్చు, ఒక పర్సన్‌కి గోల్డ్ అనేది బేసిక్ నీడ్ కాదు. సో, ఈ బేసిక్ నీడ్ వల్ల మన రూపీ వీక్ అవ్వడం అండ్ మన ఫారెక్స్ రిజర్వ్ కరెన్సీ అనేది లో అవ్వడం అనేది రాంగ్ థింగ్ కాబట్టి, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోల్డ్‌ని అవాయిడ్ చేయండి అని చెప్పి డైరెక్ట్‌లీ 1 ఇయర్ పాటు ఈ గోల్డ్‌ని అవాయిడ్ చేయండి అని చెప్పి మన మోడీ గారైతే చెప్పడం జరిగింది. అండ్ ఆల్రెడీ ఈ గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీని పెంచడం జరిగింది. గోల్డ్ అండ్ సిల్వర్ పైన 5% ఉండేదాన్ని 15% చేయడం జరిగింది. సో, ఇంకా కూడా జనాలు దాన్ని బై చేయడం, గోల్డ్‌ని బై చేయడం, సిల్వర్‌ని బై చేయడం, దాని ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కింద ఎప్పుడైతే దాన్ని ఇంకా కూడా పెంచడం జరుగుతుందో, దాని తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ ఇంకా గూడా పెరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పి నా ఒపీనియన్. సో, మాక్సిమం ట్రై చేయండి గోల్డ్‌ని అవాయిడ్ చేయడానికి. అండ్ ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏదైతే మీ దగ్గరున్న ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అనుకుంటారో, ఇతర దాంట్లో స్ప్లిట్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ కావచ్చు, మన స్టాక్ మార్కెట్‌లో కావచ్చు, క్రిప్టో మార్కెట్‌లో కావచ్చు, ఎవరైనా కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఎవరైనా క్రిప్టో మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా కూడా, ఇండియన్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా కూడా, నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం అంటే బిట్‌కాయిన్, ఎథేరియం ఇలాంటి కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేయడం. అండ్ రాబోయే రోజుల్లో ఈ ఛానెల్‌లో మనమైతే ఈ బిట్‌కాయిన్ గురించి, ఎథేరియం గురించి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. అండ్ గ్లోబల్‌లో ఈ బిట్‌కాయిన్ అనేది వర్క్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా 24/7 మార్కెట్. దీంట్లో మనం ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నంబర్ 2 వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి. ఐటీ కంపెనీస్ ఆల్‌మోస్ట్ మీకు అవకాశం ఉన్నంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్స్‌ని ప్రొవైడ్ చేయండి. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్స్‌ని ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఫ్యూయల్‌ని సేవ్ చేసుకోగలం.
ఓకే. మాన్యువల్‌గా పని చేసే వాళ్ళైతే డెఫినిట్‌గా వెళ్ళండి, పని చేయండి, అలా చేయండి. అండ్ ఎడ్యుకేషనల్స్ కూడా మీటింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆన్‌లైన్‌లో మీటింగ్స్‌ని కండక్ట్ చేసుకోండి. ఇలా కండక్ట్ చేసుకోవడం వల్ల మనం ఫ్యూయల్‌ని ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి మన పీఎం మోడీ గారైతే చెప్పారు. అండ్ నంబర్ 3 కార్ పూలింగ్ చేయండి. లేకపోతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్‌ని యూజ్ చేయండి. ఆల్‌మోస్ట్ చాలా సిటీస్‌లో మెట్రో స్టేషన్స్ అయితే ఉన్నాయి. మెట్రోస్ ఉన్నాయి కాబట్టి సో, మెట్రోస్‌ని యూజ్ చేయండి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని సపోర్ట్ చేయండి. ఇలా సపోర్ట్ చేయడం వల్ల మనం ఎక్కువగా ఆయిల్‌ని సేవ్ చేసుకోగలం. తక్కువ ఆయిల్‌ని ఖర్చు పెడతాము. సో, ఎక్కువగా ఆయిల్ సేవ్ చేసుకుంటే మన రిజర్వ్ అనేది పెరుగుతుంది. అండ్ ఈ ఆయిల్ మన దగ్గర పూర్తిగా అయిపోయిందా? అండ్ వీటి గురించి మనం లాస్ట్‌లో కంక్లూజన్స్‌లో డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు నంబర్ 4థ్ పాయింట్ అవాయిడ్ ఫారిన్ ట్రావెల్. అంటే ఈ ఫారిన్ ట్రిప్స్‌ని అవాయిడ్ చేయండి. ఆల్‌మోస్ట్ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా అవాయిడ్ చేశారు అనుకోండి. మన డొమెస్టిక్ ఇండియాలో ఉండే ప్లేసెస్‌ని విజిట్ చేయడమో, లేకపోతే ఇండియాలోనే వెడ్డింగ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, డొమెస్టిక్ బిజినెస్ మాన్స్‌ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మన ఇండియాలో ఉండే ట్రావెల్ ప్లేసెస్‌ని, టూరిస్ట్ ప్లేసెస్‌ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ మన రూపీ అనేది మన దగ్గరే ఉంటుంది. బయట కంట్రీస్‌కి వెళ్లి మనం అక్కడ స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా వాళ్ళ కరెన్సీలోకి మనం ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అలా కరెన్సీలోకి ఎప్పుడైతే ట్రాన్స్‌ఫర్ చేస్తామో మన రూపీ అనేది వీక్ అవుతుంది. సో, అందుకని చెప్పి ఆల్‌మోస్ట్ మీరు ఈ రూపీని ట్రాన్స్‌ఫర్ చేయడం అలా కాకుండా ఇండియాలోనే టూరిస్ట్ ప్లేసెస్‌ని విజిట్ చేయండి. అండ్ డొమెస్టిక్‌లో మీరు మాక్సిమం ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పి మన పీఎం మోడీ గారైతే చెప్పడం జరిగింది. అండ్ నంబర్ ఫిఫ్త్ వన్ కుకింగ్ ఆయిల్ కన్జంప్షన్‌ని తగ్గించడం. అంటే ఈ కుకింగ్ ఆయిల్ కన్జంప్షన్ ఎందుకు తగ్గించాలి అంటే ఆల్‌మోస్ట్ మనం కుకింగ్ ఆయిల్‌ని ఎక్కువ శాతం ఉక్రెయిన్, ఇండోనేషియా, మలేషియా ఈ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. మనం ఇందాక కూడా డిస్కస్ చేసాం కదా! ఎప్పుడైతే వస్తువుల్ని మనం ఇంపోర్ట్ చేసి యూజ్ చేసుకుంటామో, ఆ వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనం డాలర్స్‌లో పే చేయాలి. ఇలా మన దగ్గర ఉన్న రిజర్వ్ కరెన్సీ మొత్తం కూడా డాలర్స్‌లో బయటికి వెళ్ళిపోతే, మనకి రూపీ అనేది వీక్ అవుతుంది. సో, మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల్ని తక్కువగా యూజ్ చేసుకోవడం బెటర్ అనేది మన మోడీ గారు చెప్పడం జరిగింది. అండ్ సిక్స్త్ వన్ నేచురల్ ఫార్మింగ్‌ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు అందరికి నేచురల్ ఫార్మింగ్ పైన ఇంట్రెస్టొచ్చింది. అంటే బేసిక్‌గా కెమికల్ ఫెర్టిలైజర్స్‌తో మన ఫార్మింగ్ అనేది ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్‌ని ఎంకరేజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మన భూమి బాగుంటుంది. అండ్ మనం ఇంపోర్ట్ చేసుకునే కెమికల్ ఫెర్టిలైజర్స్‌ని ఆల్‌మోస్ట్ 50% తగ్గిచ్చేయండి అని చెప్పి మన మోడీ గారైతే పిలుపునిచ్చారు. అండ్ లాస్ట్ వన్ సెవెంత్ పాయింట్ చూసుకుంటే అడాప్ట్ ఇండియన్ ప్రొడక్ట్స్. ఈ ఇండియన్ ప్రొడక్ట్స్‌ని అడాప్ట్ చేసుకోండి. దీన్ని అలవాటు చేసుకోండి. ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ కాకుండా ఇండియన్ ప్రొడక్ట్స్‌ని అడాప్ట్ చేసుకోండి. మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎంతవరకు ఇండియన్ ప్రొడక్ట్స్ కాకుండా బయట ప్రొడక్ట్స్‌ని యూజ్ చేస్తున్నారు. మనకి ఇండియాలో అవైలబుల్‌లో ఉండే ప్రొడక్ట్స్‌ని కాకుండా ఇండియాలో అవైలబుల్ పెట్టుకొని కూడా బయట ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ శాతం మిడిల్ క్లాస్‌లో చాలా తక్కువ. మనకి ఎవరు ఎక్కువగా ఇండియన్ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయకుండా అంటే ఇండియాలో ప్రొడక్ట్ ఉన్నా కూడా ఆల్టర్‌నేట్ ఉన్నా కూడా బయట నుంచి తెచ్చుకొని మరీ యూజ్ చేసేది పొలిటీషియన్స్, సెలబ్రిటీస్. ఓకే. మనం సో కాల్డ్ హీరోస్, హీరోయిన్స్ వీళ్ళు ఎక్కువగా ఇండియన్ ప్రొడక్ట్స్ ఆల్టర్‌నేట్ పెట్టుకొని కూడా బయట నుండి ప్రొడక్ట్స్ తెచ్చుకొని యూజ్ చేసుకునేది. సో, మన పీఎం మోడీ గారు మిడిల్ క్లాస్ పర్సన్స్‌కి చెప్పినట్టే సో, ఆల్రెడీ మన పీఎం మోడీ గారు వాళ్ళ కాన్వాయ్స్‌ని తగ్గించడం జరిగింది. అండ్ ఇది చాలా చేశారు. అండ్ మిగతా పొలిటీషియన్స్ కూడా ఇలాగే తక్కువ చేయడం చేశారు. అండ్ అదే విధంగా సెలబ్రిటీస్ కూడా ఒక పిలుపుని ఇవ్వాలి. సెలబ్రిటీస్ కూడా ఇండియన్ ప్రొడక్ట్స్‌ని ఎంకరేజ్ చేయాలి. అలా ఇండియన్ ప్రొడక్ట్స్‌ని ఎంకరేజ్ చేయడం వల్ల సెలబ్రిటీస్ వాళ్ళు ఏదైతే వేసుకుంటారో కోట్స్, బెల్ట్స్ ఇండియన్ ప్రొడక్ట్స్‌లో బై చేయడం వల్ల రూపీ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ ఇండైరెక్ట్‌లీ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ అదే విధంగా ఏదైతే ఇంపోర్టెడ్ వస్తువుల పైన ఇండియన్ సెలబ్రిటీస్ ఎవరైతే దాన్ని ప్రమోట్ చేస్తున్నారో, ఆ ప్రమోషన్‌ని కూడా ఓ 1 ఆర్ 2 ఇయర్స్ ఆపితే ఓకే. ఆల్టర్‌నేట్ ఉన్నప్పుడు ఇండియన్ సెలబ్రిటీస్, క్రికెటర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా బయట ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు ఇండియాలో. సో, ఇలా వాళ్ళని గూడా ప్రమోట్ చేయడం ఆపితే డెఫినైట్‌లీ మిడిల్ క్లాస్ పీపుల్ గూడా దానికి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. ఇప్పుడు కంక్లూజన్స్ మనం చూసుకుంటే ఆల్రెడీ $1 95 రూపీస్‌లో ప్రెజెంట్ ట్రేడ్ అవుతూ ఉందండి. ఇంతకుముందు 85 ఉంది. ఇంతకుముందు రూ. 80 ఉండింది. ఇలాగా తక్కువ నుంచి పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఇండియాలో జనాభా అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు కాబట్టి ఇండియాలో ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు పెరుగుతూ ఉన్నాయి. ఓకే. సో, ఇలా పెరగడం వల్ల ఆల్‌మోస్ట్ $1 95 రూపీస్ అయితుంది. సో, ఇప్పుడు ట్రేడ్ సర్ప్లస్ అంటే ఏంటి? ట్రేడ్ డెఫిషియట్ అంటే ఏంటి? అంటే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇండియా అనేది
ఎక్కువ శాతం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది. తక్కువ శాతం ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంది. అంటే మనం ఎక్స్‌పోర్ట్ చేసే వస్తువుల కంటే ఏదైతే ఇండియాలో తయారయ్యే వస్తువులు బయట మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం కదా! ఈ ఎక్స్‌పోర్ట్ చేసే వాల్యూస్ కంటే కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే వాల్యూస్ అనేది చాలా ఎక్కువ. సో, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందది అంటే ట్రేడ్ డెఫిషియట్ అంటారు. అదే ఒకవేళ ఇండియాలో తయారు చేసే వస్తువులు ఎక్స్‌పోర్ట్ చేయడం ఎక్కువ. ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవడం చాలా తక్కువ ఉన్నప్పుడు ట్రేడ్ సర్ప్లస్ అంటారు. సో, ప్రెజెంట్ అయితే ఇండియా అయితే ట్రేడ్ డెఫిషియట్‌లోనే ఉంది. ట్రేడ్ సర్ప్లస్‌లో లేదు. ఇప్పుడు మనం క్రూడ్ ఆయిల్ క్రైసిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం క్రూడ్ ఆయిల్ మనకు లేదు. సో, మనకి పూర్తిగా లాక్‌డౌన్ పడిపోయే ఛాన్సెస్ ఉందా అంటే, ఆల్‌మోస్ట్ లాక్‌డౌన్ గవర్నమెంట్ వేసే ఛాన్సెస్ ఉంది. ఎందుకు అంటే, మన క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. రష్యా నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఆపేశారు ఇరాన్ వాళ్ళు. బట్ స్టిల్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ని ఆపేసినా కూడా మనం ఇతరితర కంట్రీస్ నుండి ఆయిల్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇతరితర కంట్రీస్ నుండి మనం ఎక్కువ శాతం ఆయిల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటే, చాలా దూరం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో, ఈ బ్యారెల్ కాస్ట్ అనేది ఏమవుతుంది అంటే ఆల్రెడీ 60-85లో ఉండే బ్యారెల్ కాస్ట్ అనేది క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కాస్ట్ అనేది $110కి, $105కి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ మనం ఫిజికల్‌గా ఇంకా చూసుకుంటే $135, $150కి వెళ్ళిపోతుంది. ఇది ఇంకా కూడా పెరగడానికి ఛాన్స్ ఉందా అంటే, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనేది కంప్లీట్‌గా ఓపెన్ అయ్యే వరకు ఇది పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరుగుతూ ఉండే కొద్దీ ఏమవుతుంది అంటే, ఒక బ్యారెల్ పైన మనం రాబోయే రోజుల్లో $200 మనం పెట్టి బై చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ మనం 90% ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్టే చేసుకుంటున్నాం కాబట్టి అండ్ అదే కాకుండా రష్యా నుండి మనం ఆల్‌మోస్ట్ కొంచెం ప్రీమియం ప్రైస్ 25% ప్రీమియం ప్రైస్‌లో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని చెప్పి న్యూస్ అయితే వస్తున్నాయి. క్రూడ్ ఆయిల్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంది. బట్ మనం ఈ క్రూడ్ ఆయిల్‌ని తగ్గించడం ఆపకపోతే ఏమవుతుంది అంటే ఈ పెట్రోల్ రేట్స్ అనేవి ప్రెజెంట్ 112 అలా ఉంది కదా! ఇంకా చాలా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటది. ఇలా ఎక్కువగా పెరగడం వల్ల ఎవరికి నష్టం అంటే ఆల్‌మోస్ట్ మన ప్రతి వస్తువు పైన మనం డైలీ యూజ్ చేసే వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, మనం యూజ్ చేసే గ్రోసరీస్ కావచ్చు, వస్తువులు ప్రతి వస్తువు పైన రేట్లు పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక విలేజ్‌లో ఒక టొమాటో అనేది అక్కడ పండించారు అనుకోండి. అది సిటీకి రావాలి. సిటీకి వచ్చిన తర్వాతే సేల్ అయితే జరుగుతుంది. సో, ఈ విలేజ్ నుండి సిటీకి రావాలి అంటే ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ అనేది ప్రెజెంట్ రూ. 100 పెట్రోల్ ఉన్నప్పుడు జరిగే ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ అనేది రూ. 200 పెట్రోల్ కాస్ట్ అయింది అనుకోండి. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇలా ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ పెరిగితే రూ. 10లో తీసుకొచ్చి రూ. 15లోకి అమ్మే ఒక ఫ్రూట్ అనేది ఈ ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ పెరగడం వల్ల ఏమవుతుంది? రూ. 10 నుంచి తీసుకొచ్చి రూ. 20లో అమ్ముతారు. ఇలా అమ్మడం వల్ల ఇన్‌ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఒక వస్తువు పైన కాదు అన్ని వస్తువుల పైన కూడా ఇన్‌ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా ఇన్‌ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంది అనుకోండి, మనకు ప్రెజెంట్ మంత్లీ ఒక 50,000-1,00,000 అయితే స్పెండింగ్ కాస్ట్ అనేది 1,00,000 నుండి 2,00,000 అయితే పెరుగుతుంది. ఓకే. సో, ఇలా ఎక్కువగా పెరిగింది అనుకోండి, ఎకనామిక్ క్రైసిస్ అనేది వస్తుంది. సో, అందుకని చెప్పి ఈ వెజిటబుల్ ఆయిల్స్ కావచ్చు, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళడం కావచ్చు, అండ్ ఈ గోల్డ్ బై చేయడం కావచ్చు, అండ్ రిమైనింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్‌ని ఉన్నవాళ్ళు యూజ్ చేసుకోండి. అండ్ ఆన్‌లైన్ మీటింగ్స్‌ని ఆల్‌మోస్ట్ యూజ్ చేసుకోవడం మనం ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్‌తో సంబంధం లేదు. ఇది డిపెండ్స్ ఆన్ కంట్రీ. ఓకే. సో, మనం ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కూడా పార్షియాలిటీ చూపియాల్సిన అవసరం లేకుండా ఈ టైంలో ఈ 7 థింగ్స్‌ని ఫాలో అవ్వడం అనేది చాలా బెటర్ థింగ్. అండ్ మీ ఒపీనియన్స్ అయితే కామెంట్‌లో చెప్పండి. అండ్ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రికాషన్స్ ఇంకా తీసుకుంటే బాగుంటుంది. అండ్ అదే విధంగా సెలబ్రిటీస్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ సెలబ్రిటీస్ గూడా, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా అండ్ పొలిటీషియన్స్ అండ్ పొలిటికల్‌గా సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలాంటి థింగ్స్‌ని ఫాలో అవ్వాలి. మనం పబ్లిక్ సైడ్ నుంచి ఎలాంటి గైడెన్స్ వాళ్ళకివ్వాలి అనేది కూడా కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ. టేక్ కేర్.